ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇప్పుడే మీకు నేను ఇటీవల రిలీజ్ చేసిన 89th ఆస్కార్ అవార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 89th ఆస్కార్ అవార్డ్స్ వాళ్ళకి ఆస్కార్ అవార్డ్స్ మనకు 89th ఆస్కార్ అవార్డ్స్ వచ్చేసి ఫిబ్రవరి 27, 2017 ఈ 89th ఆస్కార్ అవార్డ్స్ను లాస్ ఏంజల్స్ నగరంలో ప్రదానం చేశారు. ఈ 2017 సంవత్సరానికి ఎక్కువ ఆస్కార్ అవార్డ్స్ను గెలుచుకున్న చిత్రాలు మనం చూసినట్లయితే లా లా ల్యాండ్, ఈ లా లా ల్యాండ్ మూవీ 6 ఆస్కార్ అవార్డులను గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి మూన్ లైట్, ఈ మూన్ లైట్ 3 ఆస్కార్ అవార్డ్స్ని గెలుచుకోవడం జరిగింది. సో మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేసి ఈ క్రింది ఏ చిత్రం ఎక్కువ 2017 సంవత్సరానికి సంబంధించి ఎక్కువ ఆస్కార్ అవార్డ్స్ని గెలుచుకుందని చెప్పి అడుగుతాడు. సో ఆన్సర్ వచ్చేసి లా లా ల్యాండ్ 6 అవార్డ్స్. లేకపోతే 2017 సంవత్సరానికి సంబంధించి ఎక్కువ అవార్డ్స్ గెలుచుకున్న లా లా ల్యాండ్ ఎన్ని అవార్డ్స్ గెలుచుకుంది అని చెప్పి కూడా అడగొచ్చు. సో అది 6 అవార్డ్స్. సో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కానీ మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి కాబట్టి మనకు అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత మూన్ లైట్ 3 అవార్డ్స్ని గెలుచుకోవడం జరిగింది. అతి చిన్న వయసులో ఆస్కార్ అవార్డు పొందిన చిత్ర దర్శకుడు డేమియన్ చేజెల్, 32 ఇయర్స్. లా లా ల్యాండ్ దర్శకుడు అతను. లా లా ల్యాండ్ మూవీకి సంబంధించిన దర్శకుడు డేమియన్ చేజెల్. ఇతను అతి చిన్న వయసులో ఆస్కార్ అవార్డు పొందిన చిత్ర దర్శకుడు. చూడండి, స్పెషల్గా చిత్ర దర్శకుడు, నటుడు కాదు లేదా నటి కాదు, కన్ఫ్యూజన్ కావద్దు. అడిగింది చిత్ర దర్శకుడు. అతను డేమియన్ చేజెల్, 32 ఇయర్స్. నెక్స్ట్ వచ్చేసి ఆస్కార్ అవార్డు పొందిన తొలి ముస్లిం నటుడు, మొట్టమొదటి ముస్లిం నటుడు ఆస్కార్ అవార్డు పొందింది ఎవరంటే మహర్షాలా అలీ. ఇతను మూన్ లైట్ చిత్రానికి సంబంధించి ఆస్కార్ అవార్డు పొందడం జరిగింది. సో బిఫోర్ దట్ మనం ఈ ఆస్కార్ అవార్డ్స్ ఫిబ్రవరి 27, 2017 ప్రదానం చేసిన ఆస్కార్ అవార్డ్స్ను గెలుపొందిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మనం ఆస్కార్ అవార్డ్స్ యొక్క హిస్టరీ తెలుసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ ఆస్కార్ అవార్డ్స్ యొక్క హిస్టరీ అనేది మనకు స్టాండర్డ్ జీకే పర్పస్లో పనికొస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాటి నుంచి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వాటిని మనం తెలుసుకుందాం. ఇవి ఆస్కార్ అవార్డ్స్. ఆస్కార్ అవార్డ్స్ వచ్చేసి ప్రపంచ సినీ రంగంలోనే అత్యున్నత అవార్డు ఈ ఆస్కార్ అవార్డు. ప్రపంచ సినీ రంగంలోనే మన క్వశ్చన్ డైరెక్ట్గా అడగచ్చు, ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత అవార్డు ఈ క్రింది వానిలో ఏది అని చెప్పి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో డిఫరెంట్ అవార్డ్స్ ఇచ్చేస్తాడు. అవి మనకు వచ్చేసి ఆస్కార్ అవార్డ్స్ ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత అవార్డు. సినీ రంగంలో ఆస్కార్ అవార్డు తర్వాత ఏదైనా అత్యున్నత అవార్డు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆస్కార్ అవార్డ్స్ మాత్రమే. సో ఆస్కార్ అసలు పేరు అకాడమీ ఆఫ్ అవార్డు. ఈ అవార్డును అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో ప్రదానం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, అమెరికాలో లాస్ ఏంజల్స్ నగరంలో ప్రదానం చేస్తారు. అంతకుముందుకు జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, బ్యాంక్స్ కానీ, ఎస్ఎస్సి కానీ కూడా ఈ ఆస్కార్ అవార్డ్స్ని క్రింది ఏ నగరంలో, అమెరికాలోని ఏ నగరంలో ప్రదానం చేశారు అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చి, ఒకటి న్యూయార్క్ అని, రెండోది వాషింగ్టన్ అని, మూడోది లాస్ ఏంజల్స్ అని, నాలుగోది శాన్ ఫ్రాన్సిస్కో అని చెప్పి అడుగుతారు. సో అవార్డు మన నగరం వచ్చేసి లాస్ ఏంజల్స్. ఆస్కార్ అవార్డ్స్ అనగానే మొత్తం ఎక్కువగా చిత్రానికి సంబంధించిన అంటే మూవీకి సంబంధించిన యాక్టర్స్ కానీ, హీరోయిన్స్ కానీ వీళ్ళందరూ వచ్చేస్తారు. సో వాళ్ళందరూ చూడండి మనకు ఏదో ఒక ఫీలింగ్, ఏంజల్స్ లాగా, వాళ్ళందరూ ఏంజల్స్ లాగా గుర్తొస్తుంటారు. సో అలా లాస్ ఏంజల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ఆస్కార్ అవార్డును May 16, 1929 ప్రారంభించారు. ఇయర్ కూడా ఇంపార్టెంట్. ఇంతకుముందుకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఆస్కార్ అవార్డుని ఈ క్రింది ఏ సంవత్సరాలు ప్రారంభించారని చెప్పి అడగటం జరిగింది. అది వచ్చేసి 1929 May 16. సో ఈ ఆస్కార్ అవార్డుని 24 కేటగిరీలో ప్రదానం చేస్తారు. మొత్తం టోటల్గా ఆస్కార్ అవార్డుని ఎన్ని కేటగిరీలో ప్రదానం చేస్తారని చెప్పి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఆ 24 కేటగిరీలలో ఆస్కార్ అవార్డుని ప్రదానం చేస్తారు. ఇక్కడ 24 గురించి మనం కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వరిలోని క్రోమోజోమ్ సంఖ్య 24, అశోక చక్రంలో ఆకుల సంఖ్య 24, చాలా ఇలా రకరకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్, చూసుకోండి ఒకసారి. సో ఈ 24 కేటగిరీలు ప్రదానం చేస్తే ఇంగ్లీష్ భాషకు సంబంధించి 23 కేటగిరీలలో, ఒకటి విదేశీ భాషకు సంబంధించి ఆస్కార్ అవార్డును ప్రదానం చేస్తారు. సో 1930వ సంవత్సరంలో ఆస్కార్ అవార్డును 2 సార్లు ప్రదానం చేశారు. ఇది ఒక్క ఇయర్ మాత్రమే ఆస్కార్ అవార్డును 2 సంవత్సరాలు ప్రదానం చేశారు. అది 1930వ సంవత్సరంలో. ఒకటి వచ్చేసి April 3, 1930, రెండోది వచ్చేసి November 5, 1930. గుర్తుపెట్టుకోండి, ఈ క్రింది ఏ సంవత్సరంలో ఆస్కార్ అవార్డును 2 సార్లు ప్రదానం చేశారని చెప్పి అడిగే అవకాశం ఉంది కాబట్టి 1930వ సంవత్సరంలో ఆస్కార్ అవార్డును 2 సార్లు ప్రదానం చేశారు.
ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా వరకు డేట్స్ని ఖచ్చితంగా అడిగేది. బట్ రీసెంట్గా జరుగుతున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీసీకి డేట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా వాళ్ళ మ్యాటర్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు. సో అవి గుర్తుపెట్టుకుంటే మనం బెనిఫిట్. నెక్స్ట్ ఆస్కార్ అవార్డును ఎక్కువగా పొందిన చిత్రాలు వచ్చేసి 3 ఉన్నాయి. అవి ఒకటే బెన్హర్ 11 అవార్డ్స్. ఈ చిత్రం 1959 సంవత్సరంలో రిలీజ్ అయింది. బెన్హర్. రెండవ మూవీ వచ్చేసి టైటానిక్. ఇది వచ్చేసి 11 అవార్డ్స్. ఇది కూడా 1997 సంవత్సరంలో రిలీజ్ కావడం జరిగింది. మూడవ అవార్డు వచ్చేసి ద లార్డ్ ఆఫ్ ది రింగ్ ద రిటర్న్ ఆఫ్ ది కింగ్. ఈ మూవీ 2004 సంవత్సరం రిలీజ్ అయింది. ఇది కూడా 11 అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా ఆస్కార్ అవార్డు పొందిన చిత్రాలు 3 ఉన్నాయి. ఆ 3 కూడా 11 అవార్డ్స్ ఈక్వల్గా పొందడం జరిగింది. మనం మూవీస్ గుర్తుపెట్టుకుని సరిపోద్ది. బెన్హర్, టైటానిక్, ద లార్డ్ ఆఫ్ ది రింగ్, ద రిటర్న్ ఆఫ్ ది కింగ్. ఇక్కడ అడిగే అవకాశం ఉంది ఏంటంటే ఈ క్రింది ఏ మూవీ ఎక్కువ ఆస్కార్ అవార్డులు 11 అవార్డులు పొందిన చిత్రం కాదని చెప్పేసి ఈ మూడింటి ఆప్షన్తో పాటు ఇంకొక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మూడింటి మనం గుర్తుపెట్టుకుని చాలా బెటరు. ఇది ఆస్కార్ అవార్డ్స్ ఒక హిస్టరీ. సో బట్ ఆఫ్టర్ దట్ ఆస్కార్ బరిలో మన భారతీయం అంటే ఆస్కార్ బరిలో మన భారతీయ యొక్క ప్రతిభ ఎలా ఉంది, మనకి ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి అని మనం చూసుకుంటే ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన మొట్టమొదటి భారతీయ చిత్రం వచ్చేసి మదర్ ఇండియా. అది 1957 సంవత్సరంలో రిలీజ్ అయింది. దాని డైరెక్టర్ వచ్చేసి మహబూబ్ ఖాన్. చాలా వాటిలో అడగడం జరిగింది. ఆస్కార్ అవార్డును ఆస్కార్ నామినేట్ అయిన మొదటి భారతీయ చిత్రం మదర్ ఇండియా, దాని డైరెక్టర్ ఎవరని చెప్పి అడగడం జరిగింది. మహబూబ్ ఖాన్. ఆస్కార్ విన్నర్స్ ఇండియా నుంచి ఆస్కార్ అవార్డు పొందినది మొత్తం 5 ఉన్నారు. అంటే ఇండియా నుంచి ఆస్కార్ అవార్డు ఎంతమంది పొందిరు అని అడగడం జరుగుతుంది. 5 మెంబర్స్. అవి మనం వచ్చేసి 1983 సంవత్సరంలో భాను అతాయ గాంధీ అనే సినిమాకు ఆస్కార్ అవార్డు పొందడం జరిగింది. కేటగిరీ వచ్చేసి కాస్ట్యూమ్ డిజైన్. రెండవ ఆస్కార్ అవార్డును 1992లో సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందడం జరిగింది. మూడవది 1990లో శేఖర్ కపూర్ ద ఎలిజబెత్ అనే మూవీకు కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఈ అవార్డు పొందడం జరిగింది. నాలుగవది వచ్చేసి ఇది 1990 కాదు 2009 సంవత్సరం ఏఆర్ రెహమాన్ స్లమ్ డాగ్ మిలియనీర్కి బెస్ట్ ఈయన 2 అవార్డులు పొందడం జరిగింది. ఏఆర్ రెహమాన్ ఒకటి బెస్ట్ మ్యూజిక్ విభాగం, రెండవది ఒరిజినల్ స్కోర్ విభాగం, మూడవది వచ్చేసి రసూల్ కొక్కటి 2009 సంవత్సరంలో ఈయన కూడా స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీకి పొందడం జరిగింది సౌండ్ మిక్సింగ్ విభాగంలో. సో అత్యధిక ఆస్కార్లు అవార్డులు పొందిన భారతీయుడు ఏఆర్ రెహమాన్ 2009 సంవత్సరంలో స్లమ్ డాగ్ మిలియనీర్కి పొందడం జరిగింది. ఇవి ఆస్కార్ బరిలో మన భారతీయం. ఎంతమంది భారతీయులు ఆస్కార్ అవార్డు పొందడం జరిగిందంటే 5 పొందడం జరిగింది. ఎక్కువ ఎవరు పొందినంటే ఏఆర్ రెహమాన్ 2009 సంవత్సరం రిలీజ్ అయిన స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి పొందడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ ఆస్కార్ అవార్డ్స్ 89th ఆస్కార్ అవార్డ్స్ వచ్చేసి మనకు మొత్తం 24 కేటగిరీల ఆస్కార్ అవార్డ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. బట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేసి ఈ 9 కేటగిరీలలోనే ఎక్కువ అడగటం జరుగుతుంది. సో అంతవరకు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అన్నెసరీ థింగ్స్ ఇంపార్టెంట్ పెట్టుకుంటే ఓన్లీ ఎగ్జామ్ పర్పస్లో అడిగేవో అవి మనం చూసుకొని ప్రిపేర్ కావటం చాలా మంచిది. ఉత్తమ చిత్రం వచ్చేసి మూన్ లైట్. ఈ మూన్ లైట్ ఉత్తమ చిత్రం. నెక్స్ట్ ఉత్తమ నటుడు కేసీ ఎఫ్లెక్ ఉత్తమ నటుడుగా అవార్డు పొందడం జరిగింది. కేసీ ఎఫ్లెక్ మాంచెస్టర్ బై ది సీ అనే మూవీ ఇతను ఉత్తమ నటుడు అవార్డు పొందడం జరిగింది. ఉత్తమ నటిగా ఎమ్మా స్టోన్ లా ల్యాండ్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం స్టోన్ అంటే రాయి, ఎమ్మా స్టోన్ అని గుర్తుపెట్టుకోండి. లా ల్యాండ్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ లా ల్యాండ్ అనే మూవీ 89 ఆస్కార్ అవార్డ్స్ 2017 సంవత్సరం సంబంధించి అత్యధిక ఆస్కార్ అవార్డులు 6 పొందడం జరిగింది. ఉత్తమ దర్శకుడు డేమియన్ చేజల్ ఉత్తమ దర్శకుడు. ఇతను ఈ మూవీ కూడా లా ల్యాండ్. సో ఇక్కడ మనం చూసిన ఇంత ముందుకు అతి చిన్న వయసులో ఆస్కార్ అవార్డు పొందిన చిత్ర దర్శకుడు వచ్చేసి డేమియన్ చేజల్ 32 ఇయర్స్ లా ల్యాండ్. నెక్స్ట్ ఉత్తమ సహాయ నటుడు మెహర్షాలా అలీ మూన్ లైట్. ఉత్తమ సహాయ నటి వయోలా డేవిస్ పెన్సెస్. ఉత్తమ సహాయ నటి వయోలా డేవిస్ పెన్సెస్ అనే చిత్రం. ఉత్తమ విదేశీ చిత్రం ది సేల్స్ మ్యాన్ ఇరాన్. ఇది ఖచ్చితంగా అడుగుతారు ఏ దేశం సంబంధించిన మూవీ అని. ది సేల్స్ మ్యాన్ ఇరాన్. ఉత్తమ సంగీత విభాగంలో అంటే ఉత్తమ సంగీత ఒరిజినల్ స్కోర్ విభాగంలో జస్టిన్ హార్విడ్జ్ లా ల్యాండ్ అనే మూవీ చిత్రానికి పొందడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ సంగీతం ఒరిజినల్ సాంగ్ విభాగంలో సిటీ ఆఫ్ స్టార్స్ లా ల్యాండ్ అనే మూవీకి ఆ సాంగ్ సిటీ ఆఫ్ స్టార్స్ సాంగ్. సో ఇక్కడ జస్టిన్ హార్విడ్జ్, బెంజ్ పాసిక్, జస్టిన్ ఫాల్
ఇది మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ 89th ఆస్కార్ అవార్డ్స్ సంబంధించి. సో ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కావాలంటే